రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిన పేర్లు ఏవైనా ఉన్నాయంటే రెండని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి అఘోరి శ్రీనివాస్ అలాగే వర్షిణి. అయితే ప్రస్తుతానికి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి రిమాండ్‌లో ఉండడం జరిగింది. అలాగే వర్షిని మాత్రం ఇక్కడ ఏదైతే ఇప్పుడు నా ఎనకాల ఏదైతే మీకు కస్తూరి గాంధీ నేషనల్ మెటోరియల్ టెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే అఘోరిని అలాగే ఎవరైతే శ్రీవర్షిని పోలీసులు పట్టుకోవడం జరిగిందో అప్పుడు పట్టుకున్నప్పుడు తన తల్లిదండ్రులకి అప్పగించాలి అంటూ కూడా తన తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా వర్షిని మాత్రం లేదు, నేను తల్లిదండ్రులతో వెళ్ళను, నాకు ఇష్టం లేదు అంటూ కూడా తను చెప్పడం కారణంగా పోలీసులు ఇక్కడికైతే తీసుకొని రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఒక 2 రోజుల క్రితం తన అన్నయ్య వచ్చి ఇక్కడ కలిసినప్పటికీ కూడా తనని నిరాకరించింది, మాట్లాడడానికి కూడా నిరాకరించింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అసలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంది. అంటే ఎప్పటికైనా సరే అఘోరి శ్రీనివాస్ వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అనే భ్రమలోనే ఉంది అనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే అటువైపు జైల్లో అఘోరి శ్రీనివాస్ కూడా నేను బయటికి రావాలి, అదే నాకు బెయిల్ ఇప్పించండి, నాకు వర్షిని కావాలి, వర్షిని ఎలా ఉంది ఏంటి అంటూ కూడా అక్కడ తను అలాగే ఇక్కడ వర్షిని ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వర్షిని ఎప్పుడు కోలుకుంటుంది, అంటే ఎప్పుడు శ్రీనివాస్ అతని నుంచి బయటికి వస్తుంది, ఎప్పుడు తన ఫ్యామిలీతో వెళ్తుంది అనేది మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి.